యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ది లీడర్ ఆదాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ నడుస్తూ ఉంటారు. ప్రత్యర్థుల వ్యూహాలు పసికట్టి వాటిని తన విజయాలుగా మార్చుకునే నేర్పరితనం ఆయన సొంతం. రాజకీయాలతోటే ప్రజాసేవ సాధ్యమని బలంగా విశ్వసిస్తారు. 25 ఏళ్లుగా రాజకీయాలే శ్వాస ధ్యాసగా నడుస్తూ తన సొంత ఇమేజ్తో నడుస్తున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్థానంపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజకీయ వాసనలు లేని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వయం కృషితోనే ఉన్నత స్థానాలు చేరారు. వ్యాపారం, కాంట్రాక్ట్ రంగాల్లో రాణిస్తూ 10గురికి ఉపాధి కల్పించారు. పెద్దగా చదువుకోకపోయినా సమాజాన్ని చదివారు. తన ఆలోచనలు సమకాలీన రాజకీయాలతో ఎప్పుడూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తారు. అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలోని ఆదాల శంకర్ రెడ్డి, సుశీలమ్మ దంపతులకు 1948 అక్టోబర్ 25న ప్రభాకర్ రెడ్డి జన్మించారు. 1968, 1969 మధ్య కాలంలో ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ చదివారు. ఆ తర్వాత కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సు పీయూసీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువుల వైపు దృష్టి పెట్టలేదు. ఆ రోజుల్లో వ్యవసాయం లాభసాటి కాదని, వ్యాపార రంగంలో స్థిరపడాలని సొంతంగా పరిశ్రమలను నెలకొల్పారు. మేనమామ హరిశ్చంద్రారెడ్డి ఆశీస్సులతో 21 ఏళ్ల వయసులో ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్ట్ రంగంలో అడుగుపెట్టారు. టీపీ గూడూరు మండలం వరిగొండ పంచాయతీలోని రావూరు వారి కండ్రిగ గ్రామంలోని బింధ్యావళితో 1974లో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి గుర్తుగా భానురేఖ, హిమబిందులు పుట్టారు. ఏపీఆర్ నిర్మాణ సంస్థ పేరుతో ఎన్నో కాంట్రాక్టు పనులు చేసి నంబర్ 1 కాంట్రాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సంపాదనలో కొంత ఖర్చు చేసి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తన పేరుతోనే ఒక ట్రస్ట్ నెలకొల్పారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు బీజం పడింది అంటారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. నిరంతర శ్రమ, పట్టుదలతో వ్యాపార, కాంట్రాక్ట్ రంగాల్లో స్థిరపడిన ఆదాల ప్రభాకర్ రెడ్డి 1997లో ఆదాల ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఆనాటి అల్లూరు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ట్రస్ట్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మహిళలకు కుట్టు శిక్షణ, యువతకు నైపుణ్యం ఇచ్చేలా శిక్షణ కేంద్రాలను కొనసాగించి ఎందరికో ఉపాధికి బాటలు వేశారు. ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా దగ్గరయ్యారు. స్వీయ పర్యవేక్షణలో కొనసాగిన ట్రస్ట్ సేవలు విస్తృతమయ్యాయి. జనాల్లో ఎవరి ప్రభాకర్ రెడ్డి అంటూ ప్రచారం సాగింది. తన ట్రస్టుతో సేవా కార్యక్రమాలను పరిమిత సంఖ్యలోనే ప్రజలకు అందించగలుగుతున్నామని ఆదాల గుర్తించారు. అదే రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎందరికో సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఆయన విశ్వసించారు. అభివృద్ధి కార్యక్రమంలో నెంబర్ 1 ముందుండే ప్లేస్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అల్లూరులో ఆ రోజు ఆ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు. అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఆ ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత సర్వేపల్లిలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీ గెలిచారు. ప్రభాకర్ రెడ్డి గారు సర్వేపల్లికి వచ్చిన తర్వాత ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు ఎన్నో విధాలుగా అభివృద్ధి జరిగింది. తర్వాత మళ్ళీ గత ప్రభుత్వంలో ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా అభివృద్ధి కార్యక్రమంలో రూరల్లో నెంబర్ 1 ఎన్ని డివిజన్లు ఉన్న దగ్గర ఉన్న 26 డివిజన్లో
ప్రతి ఒక్క డివిజన్లో 20 కోట్లు 30 కోట్లు తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ ఆలోచనే రాజకీయ నాయకుడిని చేసింది. ఎన్టీఆర్ చంద్రబాబుతో పరిచయం వల్ల రాజకీయాల్లో అడుగులు పడ్డాయి. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే చంద్రబాబు కేబినెట్లో అమాత్యుడయ్యారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ ఎంపీగా గెలిచారు. ఒకసారి ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. దివంగత నేత ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్ వివి మోహన్ రెడ్డి ద్వారా ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. అలా అలా ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతోనూ మాట్లాడే అవకాశం కలిగింది. మొదటి నుంచి అల్లూరు నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. అలాంటి అల్లూరు నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదాలను చంద్రబాబు కోరారు. తొలి ప్రయత్నంలో అల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో గృహ నిర్మాణ శాఖ అమాత్యునిగా బాధ్యతలు చేపట్టారు. దివంగత నేత వైఎస్ఆర్ పిలుపుతో టీడీపీని వీడి 2004లో సర్వేపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగానే మళ్లీ సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా కోసం ఆనాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఇలా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల లోక్సభకు వెళ్లాలని తలంచారు. అన్నట్లు 2014లో టీడీపీలో చేరి నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శాసనసభ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, ఏపీ శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ చైర్మన్ గా వ్యవహరించారు. ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో ఆదాలకు ఎవరూ సాటి లేదంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అంచనా వేయడంలో దిట్ట. అందుకే సమయానుకూలంగా రాజకీయ సమీకరణాలు, విశ్లేషణలతో అంచనా వేసి పార్టీలు మారుతారని ప్రచారం ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సమయంలో వైసీపీలో చేరడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది. జిల్లాలో రాజకీయాల్లో పొలిటికల్ లీడర్ గా ఎదిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి సమయానుకూలంగా పార్టీలు మారతారనే పేరుంది. నిజమే. 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆదాల టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీలో చేరి నెల్లూరు లోక్సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు లోక్సభకు పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడమే కాదు, కేంద్రం పరిధిలోని ఎన్నో సమస్యలను లోక్సభలో ప్రస్తావించారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధి, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చూపగలిగారు. ఏ బాధ్యత అప్పచెప్పినా అంకిత భావంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఇక లోక్సభలో పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. జిల్లా రాజకీయాల్లో ఆదాల ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కష్టే ఫలే సిద్ధాంతంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి నడుస్తున్నారు. ఆదాల సహకారంతో రాజకీయాలకు వచ్చిన నేతలు జిల్లా రాజకీయాల్లో నేడు ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారసత్వ రాజకీయాలపై ఆసక్తి చూపని ఆయన ఎవరైనా మీ వారసులు ఎవరు అని ప్రశ్నిస్తే వెంటనే ప్రజలే అంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన నైజం. ఎన్నికలను ఎన్నికలుగానే చూస్తూ ప్రత్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలను పసిగట్టి తనకు అనుకూలంగా మార్చుకుని గెలిచే నేర్పరితనం ఆదాల సొంతం. ఆదాల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. మీ రాజకీయ వారసులెవరు అని అడిగితే ప్రజలే నా వారసులు అంటారు ఆదాల. మీ గెలుపు సూత్రం ఏమిటి అంటే ఎవరిని పట్టుకుంటే ఓట్లు పడతాయో వారితో సఖ్యతగా ఉంటే ఓటర్ల నాడి తెలుస్తుంది అంటారు.
ప్రజలెన్నో సమస్యలతో రాజకీయ నేతల వద్దకు వస్తూ ఉంటారు. వారికి భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపితే చాలు, ఆ నాయకుడిని నమ్ముతారు జనం. ఇదే సిద్ధాంతంతో నడుస్తుంటారు. అందుకే ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపు సాధించగలిగాను అన్న ధీమా ఆదాలలో కనిపిస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చూశారు కదా, ఇదండి లోక్సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్థానం. 25 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన ఎప్పుడు కూడా తన మార్క్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. రానున్న కాలంలో మరింత రాజకీయాల్లో రాణించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి ది లీడర్ ఆదాల ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.